ఒకసారి దుబ్బాక మోసపోయింది. ఓట్లు వేసే కంటే ముందు రాత్రి ఆగమాగం చేసి నోట్లు వంచి దుబ్బాక ప్రజల అమాయకత్వాన్ని కొందరు మోసం చేసిరు. అయినా బాధపడలే. మళ్ళీ వస్తే మా రఘునందన్ గెలిస్తే మాకు మంచి చేస్తాడని మీరు అందరూ ఆశీర్వదించారు. ఊరికే రోడ్లు మోరీలను ఏం కష్టపడతావు బిడ్డ అని ఢిల్లీ దాకా ఉమ్మని పంపించారు. మీ అందరి ఆశీస్సులతో దుబ్బాక పేరు, మెదక్ పేరు నిలబెట్టేందుకు నేను యాడున్నా మా దుబ్బాకనే చెప్పుకుంటాను. మా దుబ్బాక మీద ప్రేమనే చూపిస్తాను తప్ప ఇంకొకటి కాదు. ఈ రోజు కూడా దుబ్బాకకు పని కావాలంటే మళ్ళీ ఎవరైనా నా దగ్గరికే వస్తారు. దుబ్బాకలో 4 పనులు జరగాలంటే కూడా నేనే ఇవాళ 70 లక్షల రూపాయలు ఈ దుబ్బాక మున్సిపాలిటీకి ఇచ్చి దుబ్బాక మున్సిపాలిటీలో పెండింగ్ ఉన్న పనులను పూర్తి చేయాలని అడుగుతాను. నేను ఎక్కువ చెప్పాల్సింది ఏం లేదు. 3 ఏళ్లు మీ బిడ్డగా నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే 24 గంటలు క్యాంప్ ఆఫీసుల్లో ఉన్నా. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించినాం. ఆడబిడ్డలు కారు నేర్చుకుంటా అంటే కారు కిరాయికి తెచ్చి మీకోసం పెట్టినాం. పొద్దున్న లేస్తే నా దుబ్బాక బాగుండాలని కష్టపడ్డాం. సరే మధ్యలో అదేదో పొద్దుకి తెల్లారితే ఓట్లనంగా పొద్దుకు వచ్చినాయి. రంగురంగుల నోట్లు చూసేసరికి అమాయకులు మా దుబ్బాకలు గరీబోలు కాబట్టి ఆగమైనరు. గెలిచిన వాళ్ళు 2 ఏళ్ళే ఏమైనా కనబడరా? ఏమైనా చేసిరా? ఏమైనా చేయమని అడిగితే నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేని, మా దగ్గర పైసలు లేవని అంటున్నాడు. ఎమ్మెల్యే సాబ్కే పైసలు దిక్కు లేకపోతే మరి రేపు కౌన్సిలర్లను గెలిపిస్తే పైసలు ఎవరు ఇవ్వాలి? ఎవరు తేవాలి? కౌన్సిలర్లు 5 ఏళ్ళ నుండి మంచిగా సంపాదించుకోరు, దట్టంగా సంపాదించుకున్నారు. ఒక్కొక్కరు ఎట్లయినా నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఒక్కొక్కరు కట్టిన బంగ్లాలు ఏంది, ఒక్కొక్కరు తిరుగుతున్న కార్లు ఏంది, ఒక్కొక్కరు చేస్తున్న దాదాగిరి ఏందో మీకు తెలుసు. ఈ రోజు మీరు యాక్సిడెంట్లు చేసి చంపుతారు, ఆడిపోతే కొడతారు, పోలీసులతో కేసులు పెడతారు. ఇష్టారాజ్యంగా ఎదిగిపోయారు వాళ్ళు. 5 ఏళ్ళు ఉంటేనే గట్ల అయిపోయారు వాళ్ళు. మళ్ళా మీరు పొరపాటున నోటుకో ఓటుకో ఇంకేదైనా చేసుకున్నారు అనుకోరి. ఇంకా 5 ఏళ్ళు గిటాలు గెలిస్తే ఏముండవు దుబ్బాకల. దుబ్బాక జరంత పచ్చగా ఉండాలి. దుబ్బాకల అభివృద్ధి జరగాలంటే గెలిచిన ఎమ్మెల్యే 2 ఏళ్లకు ఎన్నిసార్లు వచ్చిందో మీకు ఎన్నిసార్లు కనబడ్డాడో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. నేను ఎంపీకి ఎన్నిసార్లు వచ్చినా ఎమ్మెల్యే కూడా ఎన్నిసార్లు రాలేదు. క్యాంప్ ఆఫీసులు అయితే ఇడిచిపెట్టారు. క్యాంప్ ఆఫీసులు ఎవరు ఉంటలేరు. మీరు ఎప్పుడైనా ఏమైనా కష్టం ఉందని చెప్పుకోవడానికి వస్తే నేను క్యాంప్ ఆఫీసులో ఉండుండి. అందుకని దయచేసి ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 BHK కట్టి వదిలేస్తే మీకోసం కొట్లాడి 2 BHKలో నడుగురు ఎందుకు ఏదో చూస్తామని చెప్పి కొట్లాడి తీసుకుపోయి 2 BHKలు ఉంచిన నేను. 2 BHKలు ఉంచితే రఘునందన్ ఉంచిండని నీళ్లు కత్తిరిచ్చారు, కరెంటు కత్తిరిచ్చారు. 2 BHK వాళ్ళని కూడా ఆగమాగం చేయాలని చూసారు. అప్పటికే కట్టి 5 ఏళ్ళు అయిపోయినాయి. కూల్తాయంటే నేను దొరకపోయి గరీబోళ్ళని 1000 మందిని డబుల్ బెడ్రూమ్లలో ఉంచిన. అన్న కూడా కొన్ని అమ్ముకున్నారు మన కౌన్సిలర్ సార్లు. నా దోస్తు, నీ దోస్తు 20,000 50,000 అన్న కూడా కొంతమందికి మోసం చేసారు. ఒక్కసారి ఆలోచించారు. దవాఖాన మొండిగోడలుండే నేను గెలిచినప్పుడు ఉండనా? సిద్దిపేటలో దవాఖాన అయింది, సిరిసిల్లలో అయింది, గజ్వేల్లో అయింది. కానీ దుబ్బాకలు ఎందుకు ఇయ్యారని కొట్లాడి దవాఖాన పూర్తి చేస్తే రోడ్ వేసేటోళ్ళకి తొవ్వలున్న రైతులు ఇద్దరిని తీసుకుపోయి కోర్టులో కేసు పెట్టించారు. 6 నెలలు దవాఖాన ఆలస్యం చేసిరు. 10 ఏళ్లు వాళ్ళు ఎంపీ గుండి ఏం చేసిరో ఒక్కసారి చూడుండ్రి. 3 ఏళ్లు నేను ఎమ్మెల్యే గుండి మీకోసం ఎట్లా కొట్లాడినో, దుబ్బాక కోసం ఎట్లా కొట్లాడినో చూడుండ్రి. ఇప్పుడు టీఆర్ఎస్ కోటైతే ఏం లేదు, కారు కోటైతే ఏం లేదు. కారు కోటైతే ఆడ సార్ లేడు. ఈయన ప్రభాకర్ రెడ్డి సార్ పట్టణంలో మంచిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు. మళ్ళా సూట్ కేసులు పట్టుకొని వస్తాడు. ఆయనకు అలవాటు అయిపోయింది. దుబ్బాక వాళ్ళ అమాయకులు 2 రోజుల ముందుగానే 2 నోట్లు ఇస్తే అయిపోతుందో అనుకుంటుండు. పొరపాటున దుబ్బాక మున్సిపాలిటీ గిట్ట వాళ్ళ చేతిలో పెట్టిర్రు అనుకోరి. పోయిన 5 ఏళ్లు చేసిన ఆగడాలు ఎట్లున్నాయో యాదికుంచుకోరి. ఇక మళ్ళనైతే పట్టపగ్గాలు ఉన్నాయి వాళ్ళకి. అందుకని ఒక్కసారి ఆలోచించురి. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి లేడు. ఈ దుబ్బాకకు అన్యాయం చేసిన హరీష్ రావు మంత్రి లేడు. మన దుబ్బాకకి ఏమైనా నష్టమైంది కష్టమైందంటే మొత్తం హరీష్ రావుకే దక్కుతుంది పాపం. ఆయన లేడు. ప్రభాకర్ రెడ్డి గారికి పాపం నోట్లకెళ్ళి మాట రాదు. మరి ఎవరు కొట్లాడాలి మీకోసం? ఎమ్మెల్యేకే రూపాయి ఇస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మళ్ళా వాళ్ళ కోటైతే మన పరిస్థితి ఏందనేది ఒక్కసారి ఆలోచించు. అందుకని నేను మీకు అందరికీ కూడా ఢిల్లీలో ఉన్న గల్లీ దాకా ఎందుకు వచ్చినా అంటే మా అక్క చెల్లెలను కలిసి ఒక్కసారి పోతే మోసం అంటారు, రెండోసారి మళ్ళీ వాటికే నువ్వు మోసపోయినాం అనుకోండి, మళ్ళీ దుబ్బాక మళ్ళీ 5 ఏళ్ళు వెనుకపోతారు. అందుకని దయించి పువ్వు గుర్తు మీద పోటీ చేసిన వాళ్ళంతా పిల్లలు, యువకులు, ఉత్సాహవంతులు, పార్టీ కోసం ఊరు కోసం కొట్లాడాలనేటువంటి కోరికున్న వాళ్ళు, తప్పనున్నోళ్ళు. నేను ఎమ్మెల్యేగా 3 ఏళ్లు ఉంటేనే మీద 20 కేసులు పెట్టిరు. ఎన్నడూ ఎవరికి భయపడలేదు. వాళ్ళు వందలు వస్తే కూడా కౌరవులు వచ్చినట్టు 100 మందిని వేసుకొని వస్తే కూడా నేను ఇదే 10 మందిని వేసుకొని కొట్లాడినా. దుబ్బాకకు బస్టాండ్ వచ్చినా, దుబ్బాకకు దవాఖాన వచ్చినా, దుబ్బాకకు ఆఖరికి డబుల్ బెడ్రూమ్లపై మనుషులు ఉంటురన్నా అది రఘునందన్ రావు కొట్లాడి తెచ్చింది తప్ప ఇంకోటి కాదు. ఆఖరికి ఈ రోడ్డు గీడికెళ్ళి కానీ ముస్తవాలకు డబుల్ రోడ్ వేయమంటే అక్క మీకు అందరికి యాదికి ఉండాలి.
వెనకడికి చెల్లపురం గిడి దిక్కు చంద్రశేఖరరావు కూడా మంత్రి ఉండే. చంద్రశేఖరరావు గారు మంత్రి ఉండ్రి, ముత్యం రెడ్డి గారు మంత్రి ఉండ్రి, హరీష్ రావు గారు మంత్రి ఉండి ఈ 11 ఊర్లకు ఇట్లా పెడితే పెద్ద గుండెలు గిట్ట అన్ని సిద్దిపేటలు ఉండే. ఏసీరా దుబ్బాకేలు ముస్తఫా దగ్గర డబుల్ రోడ్డు ఏసీరావా? నేను గెలిచినాక ఢిల్లీకి వెళ్ళి 20 కోట్లు తెచ్చి ఈ రోడ్డుకు శిలాఫలకం వేస్తే ఈ రోడ్డు ఇలా ముస్తఫా దగ్గర డబుల్ రోడ్డు చేసినాక ఒక్కడు ఎప్పుడాక